ఇప్పుడు ఇక్కడ ఉన్న అంటే యానిమల్స్ 80 ఉన్నాయి. అవునండి. ఇవన్నీ కూడా అంటే ఎక్కడి నుంచి మీరు తీసుకున్నారు? అన్నీ ముర్రా ఉన్నాయండి, బన్నీ కూడా ఉన్నాయండి కొన్ని. బన్నీ ఏమో గుజరాత్ నుంచి తీసుకొచ్చాము. ఈ ముర్రా మొత్తం హర్యానా నుంచేనండి. హర్యానా ఇస్సార్ అని మేము వెళ్ళిన ప్లేస్ అయితే ఇస్సార్ నుంచి తీసుకొచ్చాం. హర్యానా నుంచి అంటే కొంచెం అంటే ప్యూర్ బ్రీడ్ కావాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందే. అవునండి, అక్కడి నుంచి రావాల్సింది 100%. అక్కడ కూడా అండి మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే జస్ట్ కొమ్ము తిరిగిన దాన్ని బట్టే అది ముర్రా అనుకొని, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటాయి అంటే అండి, మనం ప్యూర్ బ్రీడ్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి, అంటే చాలా కాలం పాలిస్తాయి ఒరిజినల్ బ్రీడ్ అయితే, రైతు నష్టపోకుండా ఉంటారు. సో మిగతా ఏమవుతాయి అంటే 4 నెలలు 5 నెలలు వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మిల్కింగ్ తగ్గిపోతాయి. ఈ మనం డైరీ ఫామ్లు అండి ఎంత కష్టము ఏది చేసినా కానీ ప్రతిదీ రూపాయి రావాల్సింది ఓన్లీ మిల్క్ మీదనే రావాలి, ఇంక వేరే అది కాదు. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ తర్వాత ఇక్కడున్న పుట్టిన దూడలు పెద్దయి, దాని తర్వాత కంటే ఇనీషియల్గా ఎందుకంటే మిల్క్తోనే ఎక్కువ పెట్టుబడి ఉండే ఇది కాబట్టి, సో బ్రీడ్ మాత్రం కరెక్ట్గా సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి. ఎందుకంటే అండి భయంకరమైన, ఇప్పుడు మీరు హర్యానా తీసుకోండి, లేకపోతే ఈ గుజరాత్ తీసుకోండి, లేకపోతే బీహారు, చాలా చోట్ల చెప్తా ఉంటారు అన్నీ. అక్కడ 20 లీటర్లు 30 లీటర్లు అదంతా చెప్తారు, అదంతా ఒట్టిదండి. మనకి ఫామ్లో డైలీ ఒక బఫెలో 8 లీటర్లు పాలు ఇచ్చింది అంటే మనం కొంచెం సేఫ్ సైడ్గా ఉన్నట్టు అనమాట. అంతేగాని 20-25 లీటర్లు అని చెప్తారు పాపం. వీళ్ళు ఉన్న డబ్బులన్నీ దాంట్లో పెట్టేసుకొని తీసుకొచ్చుకొని మనకి ఇక్కడ వచ్చిన తర్వాత మిల్కింగ్ తగ్గిపోయినాయి అనుకోండి, ఇంకా రైతు పని అయిపోయినట్టు అనమాట. అందుకని మరీ టూ మచ్ కాస్ట్ కాకుండా కొంచెం మనం చూసుకొని తెచ్చుకోగలగాలి. 2 ప్లేసెస్ నుంచి 2 బ్రీడ్స్ తీసుకున్నాం కదా, ఇవి రెండిట్లో ఏది బెటర్గా ఉంది మీకు? యాక్చువల్గా నెంబర్ 1 అంటే ముర్రానేనండి. ముర్రా మాత్రం బాగా, ఎందుకంటే ఫ్యాట్ పర్సెంటేజ్ అందరు లోకల్ మార్కెటింగ్ చేసుకోలేరు కదా, సో అల్టిమేట్గా డైరీకి ఇచ్చినా కానీ ముర్రాకి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ అంటే మిల్క్ కూడా ఎక్కువ నెలలు ఇస్తాయి అన్నమాట. అందుకని నాకు తెలిసి మన ఇండియాలో ముర్రా మేము 10 months నుంచి చూస్తున్నాం కదా, మంచి రెసిస్టెంట్ యానిమల్ అవి, వాటికి ఏం జబ్బులు ఏం రావు, ప్లస్ మిల్క్ కూడా ఓన్లీ వాటికి మంచి ఫీడ్ ఇవ్వాలంతే మనం, అంతే.